హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ మీ స్టెప్ ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, మీకు ఒకవేళ హిందీలో ఓపెన్ అయితే ఇక్కడ ఓకే అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ హిందీలో మీకు ఇది ఓపెన్ అయినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ చూడండి హిందీ అని ఉంది కదా, అక్కడ మీకు ఇంగ్లీష్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే హిందీ టు ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతుందన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీరు కేటగిరీ 1కి అప్లై చేస్తున్నారా, సైంటిఫిక్ అసిస్టెంటా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1, టెక్నీషియన్, నర్సు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిసిప్లైన్ అని చెప్పేసి ఉంటుంది. డిసిప్లైన్ వచ్చేసి మీరు ఏంటి, ఎలక్ట్రికలా, మెకానికలా, ఎలక్ట్రానిక్సా, ఇన్స్ట్రుమెంటేషనా, మీ బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతిదీ సెలెక్ట్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఒకేసారి మీకు ఏటవుతుందంటే బ్లింక్ అయినట్టు అవుతుంది. ఓకేనా, అది లోడ్ అయినట్టు మాట. ఓకేనా, అది తీసుకుంటుంది. కేటగిరీ మీ క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ ఆర్ నో అని అడుగుతున్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అండి. ఇవి మీకు చెప్పవసరం లేదు. మీ నేము 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేము. నెక్స్ట్ వచ్చేసి జెండర్, అంటే మీకు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ వచ్చేసరికి మీరు ఏంటంటే ఇండియన్ సిటిజన్సా కాదా అని చెప్పేసి అడుగుతారు. అందరూ కూడా ఇండియన్ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, 1-2 సార్లు చూసుకోండి. అండ్ ఎన్సిపిఎల్ ఎంప్లాయీస్ అయితే ఎస్ అని పెట్టండి, మీరు కాదు కాబట్టి నో అనే పెట్టాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ది కూడా నో. ఏపీ తెలంగాణ వాళ్ళ కోసం చెప్తున్నానండి. అందరూ కూడా నో అని పెట్టేసేయండి. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని పెట్టండి. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో మీరు వర్క్ చేశారా లేదని చెప్పేసి ఇవన్నీ కూడా నో అని పెట్టాలి. ఓకేనా, నో అని పెట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండి. ఓకేనా, ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటంటే మీరు ఒక యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజర్ నేమ్, మీకు నచ్చిన యూజర్ నేమ్, మీ పేరు కానీ మెయిల్ ఐడిలో స్టార్టింగ్ కానీ మీ యూజర్ ఐడి ఇచ్చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను SHR శ్రీరామ్ ఇన్ఫో 111 అని కొట్టాను అనుకోండి, చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చింది చూసారా, అంటే అది అవైలబుల్గా ఉంది, అది నేను వాడుకోవచ్చు అని చెప్పేసి. అట్లానే ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక మెయిల్ ఐడి అనేది వాళ్ళు పంపిస్తారండి. ఒక మెయిల్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి అంటారు దాన్ని. ఏంటంటే మీరు వెరిఫై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ నావే, ఆ మెయిల్ ఐడి కూడా నాదే అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకున్నట్టయితే ఏదైతే మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చారు కదా, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ 2 డీటెయిల్స్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు మెయిల్ అనేది ఇట్లా వస్తుందండి. ఫస్ట్ ఈ మెయిల్‌లో మీకు చూసుకోవచ్చు, ఇక్కడ లింక్ ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకున్నారో అది కూడా అపియర్ అవుతుందన్నమాట. ఓకేనా, ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ మెయిల్ ఐడి నాదే అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైతే మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారో యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాని మీద మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు గో టు అప్లై పేజ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ మాట, ఇవన్నీ ఒకసారి చదవండి. ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా, క్లోజ్ చేసేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం స్టెప్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు మాట. ఓకేనా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఫీజ్ పేమెంట్ ఇవన్నీ ఉంటాయి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి పేజ్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ క్లోజ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉంటుంది, దీన్ని మాత్రం చూసుకోండి.
ఎవరైతే 10th క్లాసు కరోనా పాస్ అయ్యారో వాళ్ళు యెస్ అని పెట్టాలి. కరోనా పాస్ కాని వాళ్ళు మాత్రం నో అని పెట్టాలి. ఇక్కడ చూడండి హావ్ యూ పాస్డ్ 10th క్లాస్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2020 డ్యూ టు కోవిడ్-19 ఓకేనా. కోవిడ్-19లో పాస్ అయిన వారి కోసం అది ఇచ్చారన్నమాట. ఎవరైతే కోవిడ్-19లో పాస్ అయ్యారో వాళ్ళు యెస్ అని పెడతారు. లేకపోతే నో అని పెడతారన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఎస్ఎస్‌సి సెలెక్ట్ చేసుకుంటారండి మీ 10th క్లాస్ ఓకేనా. ఇక్కడ మీ స్కూల్ నేమ్ ఒకవేళ మీరు గవర్నమెంట్ హై స్కూల్ అనుకోండి జెడ్‌పిహెచ్ హై స్కూల్ అని పెడతారు. లేదా సంథింగ్ ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ అయితే మీ స్కూల్ నేమ్ ఓకేనా. ఆ స్కూల్ నేమ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. బోర్డు BSEAP ఓకేనా. బోర్డ్ వచ్చేసి మనకి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్‌లో BSEAP ఓకేనా. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా. BSEAP అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మంత్‌లో 10th క్లాస్ అనేది స్టార్ట్ అయింది. ఏ మంత్‌లో ఎండ్ అయింది. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాచ్ 2015-2016 బ్యాచ్ అనుకోండి. మీరు ఇక్కడ 2015-2016 సెలెక్ట్ చేసుకుంటారు. ఇది వచ్చేసి మార్చ్‌లో స్టార్ట్ అవుతది. ఇది కూడా సేమ్ అలాగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నాకు ఒక 89% వస్తే 89 పెట్టుకుంటానన్నమాట. ఓకేనా. మీకు ఎంతైతే పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎయ్యాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిప్లొమా పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ ఎలక్ట్రానిక్సా, ఇన్స్ట్రుమెంటేషనా అంటే నేను సెలెక్ట్ చేసిన పోస్ట్‌కి సంబంధించి ఇక్కడ ట్రేడ్స్ అనేవి చూపిస్తాయి. మీరు ఐటీఐ మీద అప్లై చేసుకున్నట్టయితే ఐటీఐ ట్రేడ్స్ చూపిస్తాయి మనకి. ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేశాననుకోండి. ఇక్కడ కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నేమ్ అడుగుతుంది. మీరు ఏదైతే కాలేజో ఆ కాలేజ్ నేమ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని పెడతారు. లేదనుకుంటే ప్రైవేట్‌ది ఏదైనా అయితే ప్రైవేట్ నేమ్ పెడతారన్నమాట. అండ్ బోర్డ్ SBCET బోర్డ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ స్టడీ వచ్చేసి ఫుల్ టైమ్ ఓకేనా. మీరు ఫుల్ టైమ్‌లో చేశారు కాబట్టి ఫుల్ టైమ్. ఇది కూడా మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకోండి 2017-2020 అంటే 3 ఇయర్స్ కోర్స్ కదా ఇది మరి. 2017లో స్టార్ట్ చేస్తే 2020లో అవుతది. ఇది ఎంత పర్సెంటేజో మీరు చేసుకోండి. ఓకేనా. సంథింగ్ మీరు ఎంతైతే పర్సెంటేజ్ వచ్చిందో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ స్పెసిఫై ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్. మీరు ఏదైతే మార్క్ లిస్ట్ రిజల్ట్ అంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ డేట్ అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు బెటర్ టు నాది నుండి చిన్న సజెషన్ ఏంటంటే మీకు ఫైనల్ మార్క్ షీట్ మీద డిప్లొమాలో లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీ ఫోటో అంటించిన దగ్గర డేట్ ఉంటుంది. ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్ అని పెట్టండి అందరూ కూడా. ఎందుకంటే 10th క్లాస్‌లో గాని, ఇంటర్‌లో గాని మీకు ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్టా అని అడుగుతున్నారు. అవును అని చెప్పేసి ఇక్కడ ఎస్ అని పెడతారు. అండ్ నెక్స్ట్ మీ హైట్, వెయిట్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా టిక్ చేయండి. ఏది కూడా వదిలేయద్దు. నాకు రాదు కదా అని చెప్పేసి వదిలేయద్దండి. అన్నీ కూడా టిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా స్కిల్స్ వచ్చినట్టయితే సి లాంగ్వేజ్ గాని, C++ గాని, జావా గాని, లేదంటే కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో గాని, సాఫ్ట్‌వేర్‌లో గాని మీకు ఏవైతే స్కిల్స్ తెలుసో కంప్యూటర్‌లో వీడియో ఎడిటింగ్ గాని, ఫోటోషాప్ గాని ప్రతీది కూడా మీకు వచ్చిందంతా కూడా ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా. ఓకేనా. ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని అడుగుతుంది. ఓకేనా. అది దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ మీ ఏదైతే ఇన్‌స్టిట్యూట్ నేమ్ గాని, లేదా ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తారు. తర్వాత టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎంఎన్‌సి కంపెనీయా, ప్రైవేటా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, లేదంటే పబ్లిక్ సెక్టరా ఓకేనా. సెలెక్ట్ చేసుకోండి. మీ పోస్ట్ హెల్డ్ అండ్ మీరు ఏదైతే డ్యూటీ చేస్తారో ఆ డ్యూటీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫ్రమ్ డే టు డేట్, సర్వీసింగ్ టైపు ఓకేనా. అంటే సర్వీసింగ్ ప్రెజెంట్‌లీ మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. ఇది ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మాత్రమేనండి. ఒకవేళ మీకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతుంది. ఇవే డీటెయిల్స్ ఏమి కూడా మీరు ఎంటర్ చేయవసరం లేదు. ప్రతి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోడింగ్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. ఇదంతా లోడింగ్ అవుతుంది. బెటర్ టు ఓపెన్ ఇన్ ల్యాప్‌టాప్ ఆర్ పీసీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేము. నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యారీడా, సింగిలా అని అడుగుతున్నారు. సింగిల్ అయితే సింగిల్ ఇవ్వండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజియన్ అండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉంటుంది. మీ ఏదైతే రిలీజియన్ ఉందో ఆ రిలీజియన్ అనేది ఇవ్వండి. మదర్ టంగ్ అండి. మదర్ టంగ్ వచ్చేసి అందరూ కూడా తెలుగు ఇస్తారు. ఓకేనా. ఇక్కడ తెలుగు అని ఉంటుంది. తెలుగు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇస్తారు. కర్ణాటక వాళ్ళు కర్ణాటక, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఇస్తారన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లో మీరు రిజిస్టర్ అయ్యారా లేదని చెప్పి అడుగుతున్నారన్నమాట. రిజిస్టర్ అయితే ఎస్ అని ఇవ్వండి. లేకపోతే నో అని పెట్టేసి ఇవ్వండి. ఓకేనా. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ చేసుకోండి. ఎప్పుడు కరస్పాండింగ్ అడ్రెస్సు, ప్రెజెంట్ అడ్రెస్సు, పర్మనెంట్ అడ్రెస్ 2 ఒకటే అయితేనే ఇది టిక్ చేయండి. లేకపోతే 2 కూడా సెపరేట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది మీకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో అయితే నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీరు ఇచ్చుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం, గుంటూరు అయితే గుంటూరు. అలాగా మీకు ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉందో దాన్ని బట్టి మీకు ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలొకేషన్ అవుతుంది. అందుకే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వండి.
ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఆల్ ఓవర్ ఇండియాలో మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా. ఓకేనా. అండ్ ఆర్ యూ ఎనీ ఇదేంటంటే ఎనీ క్లోజ్ రిలేటివ్స్ అండి. ఎన్పిసిఐలో మీకు క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అంటే మీ మామయ్యలు కానీ లేకపోతే బాబాయ్యలు కానీ ఫ్రెండ్స్లో అంటే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వారు మీకు రిలేటివ్ అయినట్టు ఇవ్వచ్చు. అలా అయితే ఏంటంటే మీకు కొద్దిగా రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇచ్చినట్టయితే ప్రాబ్లం అయితే లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే. నో అండ్ మీద క్లిక్ చేసి ప్రతి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన కరెక్టా కాదు చెక్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయడం, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కోసం అండి. ఇది మాత్రం చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే మనకి ఫోటో అనేది 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మాక్సిమం ఇమేజ్ సైజ్ కూడా చూసుకోండి 640 ఇంటూ 480 పిక్సెల్స్లో ఉండాలన్నమాట. అది కంపల్సరీ, లేకపోతే మీ ఫోటో అనేది అప్లోడ్ అవ్వదు. ఓకేనా. మీరు ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొద్దిగా కష్టంగా ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే మీరు మెయిల్ ఐడి నాకు చెప్పండి. కామెంట్ బాక్స్లో మెయిల్ ఐడి అనేది పెట్టద్దు. ఓకేనా. మీరు నా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి మీ మెయిల్ ఐడితో మీ ఫోటో అనేది పెడితే నేనే ఎడిట్ చేసి మీకు పంపిస్తాను. అది డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ప్రతి దానిలాగా సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ అండి. ఫైనల్ సబ్మిషన్ మాట. ఇక్కడ ఇదంతా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి మీరు అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇదంతా మీకు బ్లర్గా చూపిస్తున్నాను వేరే వాళ్ళ డీటెయిల్స్ కాబట్టి. ఓకేనా. అంత డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాక కిందకి వెళ్ళిపోయినట్టే సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. నో చేంజెస్ ఇన్ దిస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది. అది ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సబ్మిట్ అయిపోతుంది మాట. ఇక్కడ మీకు అప్లికేషన్ సబ్మిషన్ నెంబర్ కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మొత్తం అంతా సబ్మిట్ అయిపోయినట్టు ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లో చూపిస్తాయి. ఇది మనకి ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.